ఫర్నిచరు మొత్తం కర్టన్స్ అన్నీ ఉన్నాయి. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న 80 సంవత్సరాల వయసు. ఇంట్లో రమేష్ వాళ్ళ నాన్న ఒక్కడే ఉన్నాడు. లేయలేని పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నాడు. ఇది హత్యాయత్నం కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఇది చేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. కేవలం ఒక బీసీ నాయకుడని, బీసీ నాయకుడిగా ఎదుగుతా ఉన్నాడు అని, బీసీ నాయకుడిగా వాయిస్ ఉంది అని, ఆ బీసీ నాయకుని వాయిస్ను అనగదొక్కాలి అని చెప్పి దుర్మార్గపు ఆలోచనలు చేయడం ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. జోగి రమేష్ ఇంట్లో దాడికి రమేష్ ఇంటి మీద దాడి జరగక మునుపు, అంటే దాదాపుగా రమేష్ ఇంటి మీద దాడి ఎన్ని గంటలకు జరిగింది? 5ంటికి దాడి జరిగింది. 5ంటికి దాడి జరిగితే ఆ దాడికి సంబంధించి పోలీసులు, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వ్యక్తులు ఏ రకంగా కాన్స్పిరసీ రచించినారు అనే దానికి ఇదిగో చూడండి. ఇది 2 గంటల ప్రాంతంలో తీసిన ఫోటో. అంటే ఇదే సర్కిల్లోనే ఇక్కడ డీసీపీ గుండం రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ లీడర్ బొమ్మసాని సుబ్బారావు, సిఐ ఇబ్రహీంపట్నం చంద్రశేఖర్, వీళ్ళు ముగ్గురు కూడా ఇక్కడే సర్కిల్ దగ్గర రచిస్తూ ఉన్నారు. ఏ రకంగా హత్య చేయాలి, ఏ రకంగా ఇండ్లను కాల్చేయాలి, ఏ రకంగా వాళ్ళ ప్రాపర్టీలు ధ్వంసం చేయాలి, హత్యా ప్రయత్నం ఎలా చేయాలి, పోలీసులు ఎలా సహకరించాలి అని చెప్పి ఏకంగా పోలీసులే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, నాయకులతో ఈ మాదిరిగా కలిసి 1 గంటకు 2 గంటలకు ఆ ప్రాంతంలో జరిగిన ఘటన ఇది తీస్తూ ఉన్నారు. ఇది సుబ్బారావు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు. కన్ఫ్యూజ్ అవుతున్నావు, నన్ను కన్ఫ్యూజ్ చేయి. ఇదే సుబ్బారావు, చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్. ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి అజోగికి ఇచ్చిన అవినాష్ ఈ మాదిరిగా కాన్స్పిరసీ రచించి 5 గంటలకు ఆ ప్రాంతంలో ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా, వీడియో ఫుటింగ్ కూడా ఉంది, తెలుగుదేశం పార్టీ నాయకులు పోలీసులను కూడా వెంటబుచ్చుకొని ఏ రకంగా అందరూ కలిసికట్టుగా ఇక్కడికి వచ్చినారు అనేది వీడియో క్లిప్పింగ్ కూడా ఉంది మన దగ్గర. ఆ దాంట్లో ఈ మాదిరిగా ఈ మనిషి ఫతావుల్లా, ఈ మనిషి ఏకంగా బాటిళ్ళు, యాసిడ్ బాటిళ్ళు, పెట్రోల్ బాటిళ్ళు ఎగరేసుకుంటూ వస్తూ ఉన్న ఫోటోలు. ఈ మనిషి విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు. ఈ మనిషి ఏకంగా నిప్పంటిచ్చాడు పోలీసుల సమక్షంలోనే. ఈవిడ కూడా ఫతావుల్లాతో పాటు, ఇదిగో ఇక్కడ ఫతావుల్లాతో పాటు ఈ ఆశా అనే ఈవిడ కూడా విజయవాడకు సంబంధించిన ఆవిడ. ఈవిడ కూడా ఈ మాదిరిగా వచ్చి ఈ మాదిరిగా జోగి రమేష్ ఇంటిపై రాళ్లు వేయడము, దాడులు చేయడము పోలీసుల సమక్షంలోనే జరుగుతూ ఉంది. ఇదిగో ఫతావుల్లా విసిరేస్తా ఉన్న బాటలు. ఇదిగో ఫతావుల్లా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్తో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆయనకున్న సత్సంబంధాలు. ఇదిగో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్లికి కూడా చంద్రబాబు నాయుడు వచ్చిన ఫోటోలు.
హోమ్ మినిస్టర్తో ఆశ ఏదైనా చూసుకోండి. ఇదిగో ఆశ విత్ లోకేష్. ఫతావలి హోమ్ మినిస్టర్తో. ఇది ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఇదొకసారి నేను ప్లే చేస్తా. కనబడతా ఉందా? సుబ్బారావు డీసీపీ పక్కన సిఐ మంతనాలు జరుపుతాను. ప్లే చేయమని జోగి ఒకసారి నాకు. పోలీసులతోనే, పోలీసుల సమక్షంలోనే, పోలీసులతో కలిసి వస్తా ఉన్న ఫోటోలు. పోలీసులతో వస్తా ఉన్న బాటిల్ ఎగరేసుకుంటూ పోలీసులు వస్తుంది. పోలీసులతో కలిసి ప్రయాణం చేసి పోలీసులు ఏకంగా కలిసి, పోలీసులతో కలిసి వీళ్ళు రావడము, వీడియో క్లిప్పింగ్తో సహా బాటిల్ ఇసిరేసి కొట్టడం. నేను అడుగుతా ఉన్నా, నాగరిక ప్రపంచంలో ఉన్నామా, జంగల్ రాజులో ఉన్నామా అన్నదానికి ఈ వీడియో ఒకటి నిజంగా ఒక నిదర్శనం కాదని అడుగుతా ఉన్నా. ఏకంగా పోలీసులే దగ్గర ఉండి ఈ కమిషనర్ రామకృష్ణకు ఫోన్ చేసింది. జోగి రమేష్ తిరుపతికి పోతా ఉన్నాడు. తంబళ్ళపల్లిలో వీళ్ళు అక్రమంగా ఈయన మీద పెట్టిన కేసుకు సంబంధించిన కోర్టుకు అటెండ్ కావడానికి. ఈ విషయం దారిలో తనకు ఫోన్లు చేసి ఈ మాదిరిగా గుమికూడుతూ ఉన్నారు మనుషులు అని చెప్పి 2 గంటల నుంచి 5 గంటల దాకా జరిగిన ఈ ప్రక్రియలో తనకు సమాచారం వస్తే 2 గంటల ప్రాంతంలో తను ఏసీపీకి కూడా ఫోన్ చేస్తే, కనీసము లోకల్ సిఐకి కూడా చేస్తే కనీసము నీకు రెస్పాన్స్ కూడా లేదు. కనీసం రెస్పాన్స్ కూడా లేదు. సిపి కనీసం ఫోన్ కూడా ఎత్తలా. నేను అడుగుతా ఉన్నా, ఈ మాదిరిగా ఇక్కడే కాదు, అక్కడ అంబటి రాంబాబు అన్న విషయంలో కూడా అంతే. పోలీసుల సమక్షంలోనే 5 గంటల నుంచి రాత్రి 1:30 దాకా జరిగిన దహనకాండ. పోలీసుల సమక్షంలోనే 5 బండ్లు 5 కార్లు పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెట్టిచ్చేశారు, ఆఫీస్ అంతా తగలబెట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో అద్దాలన్నీ కూడా పగలగొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఇంట్లో ఆడోళ్ళను కూడా దూషించారు. ఇక్కడ కూడా అంతే, పోలీసుల సమక్షంలోనే పోలీసులే పాత్రదారులుగా పోలీసులు కలిసి చేస్తూ ఉన్న డ్రామాలో ఇదంతా కూడా జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవన్నీ కూడా ఆధారాలు ఎక్కడికి పోలా, ఇవన్నీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎన్హెచ్ఆర్సీ నుంచి సుప్రీంకోర్టు దాకా ప్రతి గడప కూడా తడతాం. రాష్ట్రంలో జరుగుతూ ఉన్న జంగల్ రాజు గురించి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్తాం. ఎక్కడైనా కూడా న్యాయం అనేది డిలే కావచ్చేమో కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి పెట్టిన దినాలు మాత్రం ఖచ్చితంగా ముగిసాల్సిందే.
కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి 2 ఏళ్ళు అయిపోయాయి. ఇక కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వమే. ఆ తర్వాత నేను చెప్తా ఉన్నాను, ఇటువంటి అన్యాయమైన ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాన్స్పిరసీలో భాగంగా వీళ్ళంతా పాత్రధారులుగా ఉన్నారో, ఈ పోలీస్ ఆఫీసర్లు